కాశ్మీర్కు మొదటి వందే భారత్ రైలు 272 కిలోమీటర్ల ఉదంపూర్ శ్రీనగర్ బాలాముల్లా రైలు లింక్ ప్రాజెక్టు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 19న కాట్రా నుంచి కాశ్మీర్కు మొదటి వందే భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. జమ్మూ రైల్వే స్టేషన్ పునరుద్ధరణలో ఉన్నందున జమ్మూ కాట్రా శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభంలో కాట్రా నుంచి నడుస్తుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రైలు లింక్ ప్రాజెక్ట్ గత నెలలోనే పూర్తయింది. కాట్రా బారాముల్లా మార్గంలో రైలు ట్రయల్ రన్లు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. జనవరిలో కాట్రా కాశ్మీర్ మధ్య రైళ్ల సర్వీసులకు రైల్వే భద్రతా కమిషన్ ఆమోదం తెలిపారని వారు తెలియజేశారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ జమ్మూ శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, ఈ ప్రాంతానికి ఆధునిక రైలు సేవలను అందిస్తుందని వారు తెలియజేశారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్లో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ ఏప్రిల్ 19న ఉదంపూర్కు చేరుకుంటారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను సందర్శించి దానిని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆయన కాట్రా నుంచి వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు అని అన్నారు. ఈ రైలు ప్రారంభంతో కాశ్మీర్ ప్రత్యక్ష రైలు కనెక్టివిటీ కోసం చాలా కాలంగా ఉన్న డిమాండ్ నెరవేరబోతోంది. ప్రస్తుతం లోయలోని సంగల్దాన్ బారాముల్లా మధ్య కాట్రా నుండి దేశవ్యాప్తంగా గమ్యస్థానాలకు రైలు సర్వీసులు నడుస్తున్నాయి. కాశ్మీర్ను రైలు ద్వారా అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 1997లో ప్రారంభమైందని, అయితే భౌగోళిక వాతావరణ సవాళ్ల కారణంగా జాప్యాన్ని ఎదుర్కొన్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 119 కిలోమీటర్ల పొడవున్న 38 సొరంగాలున్నాయి. వాటిలో పొడవైనది 12.75 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ T49. ఇది దేశంలోనే అతి పొడవైన రవాణా సొరంగం కూడా. ఈ ప్రాజెక్టులో 927 వంతెనలు కూడా ఉన్నాయి. ఇవి మొత్తం 13 కిలోమీటర్ల పొడవును కలిగి ఉన్నాయి. వీటిలో ఐకానిక్ చీనాబ్ వంతెన ఉంది. ఇది మొత్తం 13 కిలోమీటర్ల పొడవును కలిగి ఉంది. వీటిలో ఐకానిక్ చీనాబ్ వంతెన ఉంది. ఇది మొత్తం 1315 మీటర్ల పొడవు, 467 మీటర్ల ఆర్చ్ స్పాన్ మరియు నదీ గర్భం నుండి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో ఉండడంతో ఇది ప్రపంచంలోనే ఎత్తైన ఆర్చ్ రైల్వే వంతెనగా అవతరిస్తుంది.